భయమా, సిగ్గా, కోపమా? పడతుల రథసారథ్యం వీరమునే సూచించును, కానీ భయపడి గుర్రాలు ఉరకలు వేయడం వాటి తప్పు. అందుకని నీవు కలత చెందవలదు, భయపడకు. దైవల్లా ప్రత్యక్షమయ్యారు, లేకుంటే ఒక సుందరి దర్శన భాగ్యం నాకు లభించకపోయేదేమో. ఇంత సదవకాశం కలుగజేసిన దేవునికి ధన్యవాదం. నా నమస్సులు అందిస్తున్నాను, దేవునికి కాదు మీకు. ఆహా, ఈ పలుకులు నాకు కైపెక్కిస్తున్నవి. సుగంధం మకరంద మొక్కతో చేరి ఒక పడతి అయి నా ముందు నిలిచి చే స్తోత్రము నా అనుభవంలో ప్రథమం. వసంత పవనాలు వీచినట్లు తమ పలుకులు వెన్నెల జల్లుబోలి హృదయాన్ని జోకొడుతున్నవి. నీకు మాత్రమేనా? ఇకపై ఆనందం మన సొంతం. మనం అన్న వాక్కు వింటుంటే నాకెంత ఆనందం. నా కళ్ళను పరికించండి. తేనెలూరుతుంది. ఈ ఆనందాశ్రువులు నదిలా ప్రవహించడం, అందునే నొడలు మరిచి ఓలలాడటం. అదేమంత కష్టం, అది చాలా సులభం. ఆనందాశ్రువులు సముద్రంలా పొంగగలవు. ఎంత మధుర భాషణ! నా పూర్వపుణ్య ఫలితానికి స్వర్ణ ప్రతిమకు ప్రక్క పాలరాతి ప్రతిమలా ఎవరమ్మా వీరు? నువ్వెందుకు వచ్చావు? ఎప్పుడు నేను వస్తే ఏమిటమ్మా తప్పు? అరుగు మహారాజు మహారాణి కూడా వచ్చారు కదా. వెళదాం పదండమ్మా. ఏమిటమ్మా ఇది? రథం వదిలేసి ఇక్కడేం చేస్తున్నావు? శుభాంగి, నువ్వు కనిపించడం లేదని ఆందోళనతో వెతికి వస్తున్నావు. ఏం భయం లేదమ్మా, తాపం ఎక్కువైంది, దాహం తీర్చుకొస్తున్నాం. నాన్న మీరు పదండి, వెనక మేము కూడా వచ్చేస్తాం. శుభాంగి, ఈ చంద్రశైలరాజు వంశాన్ని వర్ధిల్ల చేయు ముద్దుల చిన్నారివి. నీవు ఎక్కడేమైనావునని మేము చెందిన ఆరాటం మా ప్రాణాల ఎగిరిపోయినాయి. పద పద రామ్మా. ఈసారి నిజంగా నాదే విజయం. అలా ఎన్నటికీ జరగనివ్వను. ఎన్నిసార్లైనా విజయం నాదే. పడతులు ఎప్పుడూ పరాజయం వచ్చి భరించలేరు. అందువల్ల నే దయదలిస్తేనే నీకు విజయం. తమ జాతికి శౌర్యం అధికమే కావచ్చును, తెలివి పడతులకే అధికం. ఇది ఆడవాళ్ళ. చిన్నవాళ్లు చిన్నవి చేసినా పెద్దలు పెద్దగా పొగడడం భావ్యం. కావున మగువల చిన్న విజయాలను సహజ డాంబికములను మగవారు ప్రస్తుతించుట లోకాచారము. అందుచేత స్త్రీలు అతి సమర్థులమని, అత్యంత మేధావులము అని అహంభావం కూడదమ్మా. ఏమైనా అంత అహంకారం, ఆ ప్రలాపాలు పురుష జాతి సొంతం. కానీ విజయం మటుకు సర్వదా స్త్రీలదే. అలాగే అలాగే. విజయం నిన్నెలా వరించి వస్తున్నదో చూడు. మాటల చమత్కారం కాదు ఆటంటే. ఆట కట్టు. ఆగు, పెడతావే. మీ ఆట నాపివేయకండి, కానివ్వండి ఆశాంతం. చెదిరిన ముత్యాలను నేను సేకరించనా, సేకరించి హారంగా కూర్చనా? మిత్రమా, కర్ణ, ఎందుకీ భయం? ఆటలోని ఉత్సాహంలో నన్ను నేనే మర్చిపోయి వడ్డాణం పట్టుకులాగాను. నేను ఈ ప్రవర్తన తలుచుకుంటుంటే నా దేహం అంతా కంపిస్తున్నది. ఎంత తెలివి తక్కువ వాడవు నీవు. చెల్లెలి వడ్డాణం పట్టుకున్నందువల్ల అన్న చేసిన అపరాధం ఏమున్నది? నీవు నా భార్య అన్నా చెల్లెళ్ళని నేను తెలియని వాడనా? ఈ భావం నీ హృదయంలో ఉదయించుటే మహాపరాధం కాదా? సుయోధన, నా దైవమా, కర్ణ, నా దైవమా, కర్ణ.
కర్ణ కర్ణ యువరాణి యువరాణి ఆహా వనమోహిని బోలు విరుబోడి నీ ప్రాణాలు రక్షించా కదా నా హృదయం దోచుకున్న భావ్యమ లేదు లేదు నా హృదయాన్ని దోచుకున్నది మీరే కదా వచ్చావా సఖి కరమాయిది పూల సరం అవును ప్రియురాలి కరపల్లవం నా ప్రాణం నీవి భాగ్యం నీవి సర్వం నీవి నన్ను దరి చేర్చవా ఆహా ఎంతటి మధురహాసం అమృతచరి ఇదేమిటి భయంకరమైన హాసం నా మీద నీకు కోపమా విరహతాపంతో కాగిపోతున్నావుగా వేరే పగిది నుండు మది ఈ హాసం సఖి మిత్రమా కర్ణ మిత్రమా అన్నా ఇదెన్నాళ్ళ నుంచి నిల్చునే నిద్రిస్తూ పలవరింపు అవును మీరిద్దరూ వేళగాని వేళ వచ్చారే నిండు వెన్నెల వన విహారములకు బయలుదేరాం ఏదో వచ్చాం నిన్ను పరామర్శించి పోదాం అనుకున్నాం వచ్చాం గనక సరిపోయింది అన్నగారి సున్నిత హృదయానికి వచ్చిన ఆపద తప్పించాం నా హృదయానికి ఆపద ఏమిటది హా వనమోహిని బోలు విరుబోడి నీ ప్రాణాలు రక్షించాను కదా నా హృదయం దోచుకొన భావ్యమా అన్నా దుస్సహ విరహంలో తాపతప్తులై మీరు పడ్డ పాట్లు అయ్యయ్యో అవమానం అవమానం అది పైగా నీ కళ్ళలో పడి ఇప్పుడు ఇలా చిక్కిపోయానే నా జన్మంతా ఇంకా అల్లరి పెట్టి నన్ను ఉడికించి చంపుతావే సరే సరే ఈ విషయాన్ని వెంటనే నేర్పుగా చక్కదిద్దుకోవాలి మరో మాట నా చేతులతోనే మీకు శీఘ్రమే ఒక కన్యను తెచ్చి పెండ్లి చేసి వేద్దామని చాలా నాళ్లుగా అంతులేని ఆరాటంగా ఉంది నా బాధ బోధపడిన ముసలమ్మ ఒకటి నాకు అవ్వగా దొరకలేదని నేను చాలా విచారిస్తున్నాను పోనీ ఉన్న మాట చెప్తా వినండి ఇప్పుడు వచ్చారు దారికి అడవిలో నేను ఒక పిల్లను చూశాను అందమైందేనా శాంతమేనండి ఆ అందం ఎటువంటిదో తెలుస్తుంది ఆవిడ రథం తోలుతూ వస్తుంది అయితే మీకు మతేపోయి ఉంటుంది ఆవిడ చూడగానే శరవేగంతో పరుగెడుతున్న ఆ గుర్రాలను నిరోధించి ఆవిడ ప్రాణాలు కాపాడాను అవమానంతో ఆవిడ ఏడ్చిందేమో మీకు ఊరడించడం తెలియదా ఏ అవును ఆవిడను ఊరడించడానికి ఏం చేశావు ఆయనకు తెలియదా మాత్రం ప్రేమ ఉడకపోస్తే వెంటనే నవ్వుంటుందామె ఏమంతేనా ఏమిటి విడిది మీ దృష్టి ఆమె వచ్చి విడికి చెప్పినట్లుగానే ఉంది ఇది మగువలందరికీ సహజం కాబోలు అక్షరాలా సత్యం నాకు నీ చెల్లాయికి ప్రథమానుభవం కూడా ఇంచుమించుగా ఇంతే కాస్త మన పురాణం గట్టి పెట్టండి మన కథ పాత కథ పాత కథతో కొత్త కథను రసభంగం చేయ భావ్యమా ఇది పాత కథ లాంటిదే కాబోలని రుచి తరిగిపోదు బాగుంది చెల్లి మనస్తత్వం బాగా తెలుసు నీకు సరే సరే మరి కథ మరేం కథ ఎలుగు బంట్ల వలె వచ్చారు ఆవిడ గారి మాతాపితలు అందువల్ల ఆవిడతో మాట్లాడడమే వీలు కాదు పాపం ఊరు పేరేం చెప్పకుండానే చేతితోనే సైగ చేసి ఆసి పిల్ల అది సరే ఆమె చేసిన సైగలకు అర్థమైనా మీకు తెలియలేదా ఆ మాత్రం తెలిస్తే కలలు కనవలసిన కర్మే పోయి వాలకపోయాను ఆవిడ అంతఃపురంలోనే ఏం సైకిల్ చేసిందో అవైనా గుర్తున్నాయా అవి మర్చిపోవడమే మొదట ఏమిటో ఇలా ఇలా అన్నది మరల ఒక వేలితో ఈ మాదిరి ఏదేదో అన్నది మళ్ళీ చేతులు తిప్పి తిప్పి ఇలా ఈ మాదిరిగా చేర్చింది పోతూ పోతూ నా ముఖం చూస్తూ ఏం పిల్లబ్బా బుర్ర బద్దలయ్యే ప్రశ్న ఒకటి ముఖాన కొట్టిపోయింది కదా అయ్యో చెల్లి నీకు బోధపడలేదా మిత్రమా దుర్యోధన భానుమతి ఇతన్ని ఇప్పుడు ఈ అవస్థలో వదిలి ఏం చేయడు నీకేం బోధపడలేదా సైగలు నీకు బోధపడిందా ఏది చెప్పు చూద్దాం తన నొసలు చూపి ఇలా అన్నదే అది చంద్రుని చూపు సైగ చేతులు కలిపి చూపినదే అది పర్వతానికి సంకేతం రెండు మాటలు కలిపి చూస్తే చంద్రమలని ఆ పడతి భావం చంద్రమల ఆ పేరు గల దేశం లేదే మలనే మాటకు శైలం అనే అర్థము ఉంది ఓహో చంద్రశైలి ఆ పేరు గల రాజ్యం ఒకటి ఉంది ఆ దేశాధీశుడు మనకు కావలసిన ముఖ్య స్నేహితుడు ఆ రాజ్యానికి యువరాణియే ఆ పిల్ల ఆ పిల్ల అయితే కార్యం సులభంగా ముగించవచ్చు ఈ విషయం మీ అన్న వింటే ఆనందాముధిలో మునిగిపోతాడు పద ఆగండి ఇందులో మీకు కాస్త నిగ్రహం అవసరం
ఈ విషయం అన్నకు చెప్పకుండానే మనం నాటకం ఆడాలి. అప్పుడే ఆయన ప్రణయగాథ మంచి పాట కనపడుతుంది. అదండి. అంత సాహసమా? నీ యొక్క పాదాల వద్ద నా స్థానం. ఏం తపస్సు చేశాను? నా పుత్రునికి ఏలిన వారి పుత్రికనిచ్చి నన్ను చరితార్థుని చేశారు. సాటివారిలో ఇక ముందు ఈ బానిసకు ఎనలేని పేరు ప్రపత్తులు కలుగును. ఈ సహాయం జన్మలో మరవలేను. అదేమిటి? మీరు అంగరాజ్యాధిపతి మా జామాత అయిన కర్ణుని తండ్రి గారు కదా? నిజమే. అయినను జన్మతః నేను సూతుడినే కదా. సూతుడవా? ఏ దుర్యోధన మహారాజు ఈ విషయం మీతో అనలేదా? అనకుంటే ఏంలే, వారి సామంతుడను కదా. వారి మాట మాకు శాసనప్రాయమేగా. ఈ విషయం మహారాజు గారు తెలిసే చేసుంటారు. వియ్యంకుడు గారు, ఏమైతే ఏం పులితో పిల్లి సమానమై కూర్చుంది. ఒక కొత్త రకపు జాతి ఉద్భవించబోతున్నదని మీకు మహదానందం. భలే, ఈ మాట మనసులో తలచుకుంటేనే. కాస్త మీరు విశ్రాంతి తీసుకోండి. ఒక సూతపుత్రుడు రాకుమారి మగడు. ఇదేమిటి? కోవలికి పోయి వద్దామని బయలుదేరాం కదా, ఊరు దాటి ఇటుక్కడికి పోతున్నా. మన ఇంటికి. ఏమిటి? కలవరపడకు. కర్ణుడు నీ నాథుడు ఒక సూతపుత్రుడు. ఆ విషయం గుట్టుగా దాచిపెట్టి క్షత్రియ పడతని వివాహమాడాడు. అందుకని నిన్ను తాకే భాగ్యం అతనికెక్కడిది? చేతికందినది నోటికందలేదే అని ఏడ్చి ఏడ్చి కృషించి అతడు చావవలే. అయ్యో, ఇప్పుడు ఇంకా మన బిడ్డ గతి? వెళ్ళాడిన వాడిని మరచిపోవటే నీ బిడ్డగతి. అయ్యో, ఏమిటి ఘోరం? దేవి, నీ పుత్రికతో చేరి నీవు ఏడు, నేను ఏడుస్తాను. కానీ నా బిడ్డను మాత్రం ఆ ద్రోహి ముఖం చూడనివ్వను. ఇది సత్యం. నా ప్రాణం వారికి అంకితమైంది. రథంలో పండి నడిచేనా నా దైవ సన్నిధికి వెళ్తాను. అది మాత్రం జరగదు శుభాంగి. ప్రతిష్టయే నాకు ముఖ్యం. దానికోసం నీవు చేయవలసిన త్యాగం అతన్ని మరచిపోతాయి. లోనికి తీసుకుపండి. సూతపుత్రుడు రాజుల అందలాలు మోయవలసిన బానిస తానే అందలం ఎక్క చూస్తున్నా. శుభాంగి, శుభాంగి, మామా. మామ ఎవరతడు? మామా అని నన్ను పిలిచేవాడు ఎవడతడు? మామ ఎవరతడు? పిల్లనిచ్చినవాడు. మామను చేసినవాడు ఎవరతడు? పిల్లకు మగడైనవాడు. రెండూ తప్పే. వాటిని వ్యాఖ్యానించ నీ తరము కాదు. అంతటితో నీ కారు కూతలాపి గౌరవంగా పోయిక్కడి నుంచి వెంటనే పోయిక. పోయేదా? ఎలా పోను? ఇది ప్రభువులుండే ప్రదేశం. సూతుడుండవలసిన స్థలం నడివీధి. ముసలైన వాచాలం, ఇది వాచాలం. నేనిప్పుడు రాజును. పిల్లి పిల్ల ఎన్నడైనా పురియగుట సంభవమా? నీలో ఉన్నది సూత రక్తం, రాజరక్తం కాదు. కులమేదైనా రంగు భేదం రక్తంలో లేదు. దురహంకారి, తప్పుడు ధర్మాలు వల్లించి మా వంశ ప్రతిష్ట గంగలో కలపకు. మా కుమారుని మాతో సమానమైన కులీనుడే ప్రణయమాడాలి. పెళ్లి కాక ముందే ఈ తెలివి ఉండవలసింది. కావచ్చును. నా బిడ్డ జీవితం మట్టిపాలైంది. నా అవివేక ఫలితమది. అంతటితో ఆ కథ సమాప్తం. ఇద్దరి బ్రతుకులను ఉప్పెనవేసిన పవిత్ర బంధం ఇది. నీవు ఎప్పుడు పడితే అప్పుడు విడగొట్టే బంధుత్వం కాదు. బంధుత్వం నీతోనా? కులములో సింహాన్ని నేను, గుర్రం నీవు. గర్జించే సింహం రథమెక్కి ఆజ్ఞాపిస్తే హీనజాతి పశువైన గుర్రం చచ్చినట్లు లాగవలేను. నా అహంకారం నీకు అర్థమైనదా? సూతుడా, పోరాయిక. బిడ్డలగన్న గుడ్డుపోతా. బిడ్డ జీవితం వ్యర్థమైపోయినా కులం మాత్రం నిలబెట్టాలనే ప్రబుద్ధుడా, నీకిదే భరతవాక్యం. నీ కులాభిమానం దూదివలే మదీయ నేత్ర కుహరాగ్నిలో మాడిపోవలే. నీ గర్వం అసలి పాత సన్నిభమైన నా గర్జనకు ఆహుతైపోవలే. తీవ్రమైన నా ముష్టిఘాతానికి నీ మేలు శిఖరములు కావలే. దురభిమాన దుర్విదగ్ధ మహీపాల రాచబిడ్డవా నీవు? అలంకారానికి ఖడ్గం ధరించావు, దాని ప్రయోజనం ఎరుగుదువా? ఎందుకింత అహంభావం? అల్పుడా, స్వల్ప బుద్ధిమతని మంచిని పెంచుకో.
నీ పుత్రిక నా ప్రాణేశ్వరి, నా అధీనము. నీ బాంధవ్యం తీరింది, ఆమెను నాతో సాగనంపు. ఉరిమినాడు కాదు, వదలినావు. చూసుడా, ఇక వెళ్ళు. నా ముందు నుంచి నీవే వెళ్ళు, లేదా తీసుకో వెళ్ళు. ప్రభు, శుభాంగి, ఆగు, ముందుకు వెళ్ళకు. ముందే చెప్పాను, నేను ఆవిడ భర్తను. స్త్రీకి భర్త కాదు ప్రధానం, పుట్టిన వంశమే ప్రధానం. మధ్యలో వచ్చిన భర్త కంటే పెంచి పెద్ద చేసిన తండ్రియే ప్రధానం. మాటలు చెవిని పెట్టిన మనిషిని విల్లుకు బలి చేసి ఏం ప్రయోజనం? కోపం చల్లారవచ్చు, కానీ కార్యం నెరవేరదు. మీరు వచ్చిన దోవనే వెళ్ళవచ్చు. ఆ పంచభూతముల సాక్షిగా ప్రమాణములు చేసిన దానవే, ఆనాటి నీ వాక్యములు మరిచిపోయావా? నాథునికి మించిన దైవము లేడనే హిందూ పత్ని ధర్మం నీ వల్ల నా భగ్నమైపోవడం. ప్రభు ప్రభు మహారాణి పోరా! అమ్మా, అమ్మా, పాలు తీసుకోండి. నీవా? నేనే. నీవే, సందేహం లేదు. ఎందుకు వచ్చావు? ముందు ఈ పాలు తీసుకోండి. భయపడకు, పాపం నీవు అబలవు. పాలు లేకపోయినా కోపాన్ని నేను దిగమింగుకోగలను. నీవిక్కడి నుంచి పో వెంటనే. నేను ఎక్కడికి పోవాలి? ఎందుకు పోవాలి? ప్రశ్నలు అనవసరం. కోపం రగిలించక మారు పలక పో వెంటనే. చిత్రవధ చేయండి, నేను ఇక్కడి నుంచి చేస్తే పోను. ఈ భారత పతివ్రతల ప్రేమ ఇది. తెరమరుగున ఉండి నాథుని వెళ్ళగొట్టినప్పుడు ఈ ప్రేమ ఎక్కడికి పోయింది? అది ఒక నాటకం. అలా మాట్లాడింది కూడా నేను కాదు, నా సఖి మంగళ. మంగళ? అవును, గొంతు మార్చి నా మాదిరి మాట్లాడింది ఆవిడ. శుభా, శుభా, భారత నారీమణులకే ఆదర్శం నీవు. కుపితుడైన నాథుని వారి నుండి అహంభావి అయిన తండ్రిని కాపాడినావు. కార్యసాధనకి ఆ మాదిరి చేశాను. అయినా అలా చిన్నబుచ్చినందుకు నన్ను మన్నించ ప్రార్థన. మన్నిస్తాను. ఏమని మన్నించమంటావు? ఏమని మన్నించమంటావు? శుభాంగి, నాకంటే ముందు నీవు ఏ మార్గాన వచ్చినట్లు? ఏం తమరలా అడుగుతున్నారు? నా సారథ్య చాతుర్యం మీరెరుగరా? బాగా ఎరుగుదును. నీవు నీ సారథ్య చాతుర్యము చూపించిన తరువాతే నీవు కనిపించావు. అది నేను మరిచిపోవ సాధ్యమా? బాగుంది పరిహాసం. నా రథ సారథ్యానికి ఏం లోటు? నిజానికి ఇప్పుడు రథ సారథి భార్యనే అయినానుగా. ఏదైనా అవమానంగా మాట్లాడానా? శుభ, నాథుని సారథిని నీవు ప్రేమగానే గౌరవించావు. కానీ పరులు నన్ను హీనంగా మాటలాడి ఆ కారుకూతల వల్లనే క్షత్రియ సహజ శౌర్యముండియు మాతాపితలు లేనందున హీన జన్ముడనని లోకమంతా అవమానించడమే నేను సహింపలేకున్నాను. అసూయ పరులేమనుకుంటే మనకేమి? కులం ఏదైతే మాత్రం గుణమున శౌర్యమున మీకు మించిన వీరులెవరున్నారు? త్వరలోనే మీరంటే ప్రపంచం గర్వించగలదు. నా కులం ఏ కులమని ఎప్పుడూ నాకు చింత లేదు. కాని తల్లి చేతనే త్యజించబడ్డవాడు పరమ నికృష్ట జాతకుడు అని లోకుల నిందా వాక్యాలు నా గుండెలు చీల్చివేస్తున్నవి. కరుణకు తల్లే మారుపేరంటారు. కాని ఆ తల్లి చేసిన అవినీతి పుత్రుని మీద వచ్చి పడినది.
దానికోసం ఎందుకింత మనోవ్యాకులం? పరుల దయ మీద బ్రతకవలసిన దుర్గతి కాదు మనది. మీకెందుకీ భయం? భయం వేరు, మనోవేదన వేరు. నాకు ఆ మాట తెలుసు. ఎన్ని విధాల నేను అన్వయించ ప్రయత్నించినను నా స్వామిని, నా తండ్రే అంత అవమానిస్తుంటే నా హృదయం ఉద్రేకముతో ఉడుకులెత్తుతూనే ఉన్నది. ఏం చేయను? నా వలన నీ మనసు పొందే వేదన దుర్భరం. మీ వేదనను చూచి నేను పడే వేదన ఇది. ఉత్తములను అపనిందల పాలు చేసినారే అన్న తపన ఇది. సత్యం ఏనాటికైనా ఒకనాటికి వెల్లడే మీ గౌరవం నిలబడాలనే ఆకాంక్ష ఇది. అది వినా వేరు వేదన ఏముంది నాకు? శుభ, నాలో ఐక్యమైనావు. నా దైవం మీరే కదా. నేను ఆస్వాదించు మకరందం మీ పలుకులు, నా 5వ ప్రాణము మీ ప్రేమ, నేను నివసించు స్వర్గం మీ హృదయం. ఆహా, తీయ తీయగా పలికి హాయిగా జోలపాడు ప్రియపత్నిని కులమనే పేరుతో దూరము చేయబోయారే మూర్ఖులు. ఎవరు? దేవా, నేను చంద్రశైలం నుంచి వస్తున్నాను. నీకు మనవి చేసి గర్భవతి అయిన తన పుత్రికను సీమంతానికి తీసుకురమ్మని రథమిచ్చినను పంపి ఉన్నారు మీ అత్తగారు. ఎవరు? మా అమ్మగారా? అవును తల్లి. శుభ, ఆశ్చర్యమే. ఆ తల్లిగారికి పుత్రుగా ఉన్న మాట ఎప్పుడు జ్ఞాపకం వచ్చింది? అయ్యా, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. ప్రభు, కొంచెం శాంతముగా ఆలకించండి. ఆడబడుచు జీవితంలో పెద్ద పండుగ ఇదే కదా. తల్లి ఉన్నను, నాకంతటి భాగ్యం లేకపోయిందే అని ఎంతగానో విచారించాను. దైవం ఈనాటికి దయదలచి నా తల్లి చేత పిలువనంపించినాడు. దయచేసి వెంటనే నా ప్రయాణంలో అనుమతించండి. శుభ, తల్లి లేక నేను పడే మూగ బాధతో నిన్ను మీ తల్లికి దూరం చేయడమా? నా హృదయేశ్వరి అభిమతానికి అంతరాయం కలిగించే పనికి నేను ఎన్నడైనా తలపడతానా? ఇందుకు నిన్నచ్చటి కనుపుటకు నాకు మనసు ఒప్పటం లేదు. ఒకవేళ జరగవలసిన మర్యాదల్లో నీకు లోపాలేమైనా ఊహా మాత్రాన మనసు ఉద్రేకంతో రగులుతూ ఉంది. శుభ, నీవు వెళ్ళడం ఏమంత శ్రేయస్కరం అనిపించడం లేదు. నన్ను వేరుగా అర్థం చేసుకో. మీ ఇష్టం. అదృష్టహీనురాలికి న్యాయమైనదే శిక్ష. శుభ, మహారాణి. అన్న, పూర్ణ గర్భవతి అయిన మగువ మృదులము కోమలమైన పువ్వు చందం. పుట్టింటి వారు సీమంతానికి రమ్మని ఇంతగా పిలిస్తే వద్దన్నారా? అవును, అందుచేతనే యారని కన్నీరు. కాకుంటే పుత్రిక మీద ఎంత మక్కువ మా అత్తమామలకు. అన్న, చెల్లి మాట మన్నించండి కాస్త. పుట్టింటి వారి కోపం నీటి బుడగలాంటిది. వారికే మనసు మారి స్వయంగా మన వద్దకు వచ్చినప్పుడు మనం కాదనటం ఏమంత ఉచితము కాదు, న్యాయము కాదు. నా వేడుకోలు లేదా నా ఆజ్ఞ. శుభను వెంటనే మారు మాట్లాడక మనస్ఫూర్తిగా పోయి రమ్మని దీవించండి. ఏ ఆ ప్రకారమే కానివ్వండి. కొత్తగా నా నెత్తిన దుర్భావమానం వచ్చి పడబోతున్నదా? పోపో. ఇదే కొంచెం ప్రేమతో అంటే తమకేం నష్టము? ధర్మరాజు జూదమాడి రాజ్యం సర్వం ఇల్లు వాకిలి ఓడినాడంటే అవమానకరమే. నీకు ఈ దుర్బుద్ధి ఎలా పుట్టినది? అమ్మా, విధివ్రాతను తప్పించగలమా? నీ తల్లి చేసిన పాపం పిల్లలను పట్టి ఈ విధంగా బాధిస్తున్నది. అత్త, జూదంలో వీరు సర్వము ఓడారు, కాని నన్ను ఓడుట వీరికేం అధికారము? సహదేవా, చిన్నవాడవని ఊరుకున్నావా? సకల శాస్త్ర కోవిదుడవు నీవు. ఏది నీతి, ఏది న్యాయమో నీకు బాగా తెలుసు. ఆవేశపడిన మీ అన్నలందరినీ నీవే ఓదార్చుట కరుకుడవు. విధి మనల్ని వంచింది. అయితే మనం చేసిన పుణ్యం విజ్ఞులైన పెద్దలు అడ్డు వచ్చి 12 ఏండ్లు వనవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము ముగించి వచ్చిన ఓడిన రాజ్యం పొందగలమనే నిబంధన విధించి ఉన్నారు. దానికి సరేనని దుర్యోధనుడు మనము అంగీకరించాము. ఇక ఇప్పుడు గతించిపోయినది తలచుకోవడము, తలచుకొని ఆవేశపడము వివేకము కాదు. ఎలా వ్రాసి ఉందో అలా జరుగుతుంది. సరే, ధర్మజ, బయలుదేరదామా? తల్లి, తమకు మాతో రావాలంతా. అయ్యయ్యో, నేను నచ్చిన ఈ ఘోర కృత్యమునకు మీకా వనవాసము. వద్దమ్మా, వద్దు అమ్మా. అమ్మా, పుట్టినది మొదలు కష్టమన్న మాట ఎరుగనట్టి తమరు మాతో పాటు మహాపర్వత ప్రాంతాలు, అరణ్యాలు పయనించి కష్టపడగలరా? ఈ స్వల్ప కష్టముల కంటే మీ ఎడబాటు వల్ల నేను పడే మరణ వేదన ఏ విధంగానూ తక్కువ కాదు పార్థ. అమ్మా, వనవాసం అనే నిబంధన మాకు తగిన దండన. అయితే
జూదర్ల మాతృమూర్తి అయినందుకు వారి ఎడబాటును అనుభవించటే మీకు దండన. సర్వజ్ఞుడు ఈ సహదేవుడు. అతడు వివరించే నీతి. మీరు తిరిగి వచ్చే వరకు కుంతీదేవి నా కుటీరంలో ఉండగలదు. అన్న ధృతరాష్ట్ర మహారాజు ఆహ్వానిస్తే అతడనే ఉండగలదు. అయ్యో, బ్రతుకు మీద ఆశ లేని నేను ఏమైతే మాత్రమే. అమ్మా ద్రౌపది, దుర్యోధన మహారాజుల ఆజ్ఞ. పంచపాండవులు ద్రౌపదియు కాలయాపన చేయక వెంటనే ఊరు విడిచి వనవాసములకు బయలుదేరవలేదు. దుర్యోధన, దయావిహీనుడా, నా బిడ్డలను నాకు దూరం చేస్తావా? అయ్యయ్యో దైవమా! ధర్మజ, ధర్మజ, ఒక్క బిడ్డను పారవేసిన పాపం మిగతా బిడ్డలను కూడా దూరము చేయవలయునా? అమ్మా, అమ్మా, అమ్మ పాపం, చిన్న పాప. అమ్మా నాన్న జ్ఞాపకం వచ్చారు ఈనాటికి. శుభాంగి, దేవి, ఈ దారుణం దైవం కూడా సహించడు. శుభాంగి, నిండు గర్భవతిని పట్టి తోసారే, ఇంత ఘోరం ఎక్కడైనా ఉందా? 2 ప్రాణాలకి ప్రమాదం వస్తే ఏమొస్తే మటుకు నాకే. ఏమిటది? ఏ మాటలు అన్నా నాకేమీ బోధపడడం లేదు. ఎందుకమ్మా బోధపడదు? బుద్ధి నశించిందా? ఎంత మాట! ఆడబిడ్డకు ముచ్చటగా వేడుకలతో స్వాగతమిచ్చి ఆశీర్వదిస్తాననే కదా నేను వచ్చినది. అంత మట్టుకేనా? ఇంక మరేం కోరికలు లేవు? అరటి స్తంభాలు కట్టి వాకిళ్లకు మామిడాకు తోరణాలు గుచ్చి మండపు మునిగేట్లు పూల పందిరి వేసి వచ్చే దోవలో తెల్లని మరుమల్లెలు చల్లి కులవర్ధినివి, గుణవతివే, సౌభాగ్యవతివే వర్ధిల్లవే బిడ్డాయని కన్న తల్లియు తండ్రియు ప్రసన్న ముఖాలతో ఎదురే స్వాగతమిస్తారని ఆశపడి వచ్చాను. ఎంత ఆశ! కానీ నీ ఆటలు నా ముందు సాగం. నీకే అభిమానం ఉంటే పిలవని పేరంటానికి నువ్వు వస్తావా? ఏమిటి? నేనే పిలవకుండా రాలేదు. రమ్మని ఆహ్వానించింది ఎవరు? నీవు చక్కగా అడిగావు. బాగా అడుగు. పౌరుషము లేనిది నా భార్య. వేటకు వెళ్లిన నాథుడు వెనువెంటనే రాడనుకుని రావే బిడ్డ, ముచ్చట తీర్చిపో అని ఆహ్వానించింది నిన్ను. దాన్ని నమ్మి నీవు రావడమా? నీ సొంత తెలివితేటలు ఎక్కడికి పోయినాయి? తండ్రి కంటే తాళి కట్టిన వాడే దేవుడని ఆనాడు మా కళ్ళల్లో మట్టి కొట్టి దొంగతనంగా ఇల్లు వదిలి వెళ్ళావే. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొచ్చావే బుద్ధిమానం దానా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిలువెత్తు ధనం పోసిన ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. ఏడు, తీరిగ్గా ఏడు. పోవద్దు పోవద్దు అని వారించానే. ఎంత చెప్పినా నా మాట లక్ష్య పెట్టక మునిగిపోయినట్టు పరిగెత్తావు. ఇక నీవు జీవితాంతము ఈ అవమానమును తలుచుకుంటూనే ఏడు. నీతో పాటు నేను ఏడుస్తూ ఉంటాను. నన్ను మన్నించండి స్వామి. తమకు కన్న తల్లి ప్రేమాభిమానాలు కరువైనవి. నాకు కూడా అదే గతి పట్టి మీకింకా మనస్తాపం కలగకూడదనే కదా నేను ప్రయాణమైనాను. అదిలా పరిణమించి అవమానాగ్నిలో ఆజ్యం పోసి మరింత బాధ పెడుతుందని నేను భావించలేదు. నన్ను మన్నించండి స్వామి, నన్ను మన్నించండి. అన్నా, ఈ చిన్న విషయానికి మీకింతటి కోపతాపములు అవసరమే లేదు. దీనివల్ల మనకు తలవంపులేమీ రావు. లోకం వారినే నిందింపగలదు. శుభ, ఈ స్థితిలో నీవు ఏడవకూడదు. కనిపెంచిన తల్లి కన్నా ప్రేమతో చూసుకునే నేనున్నానన్నమాట నీవు మరవబోకు. అత్యంత వైభవముగా స్వయముగా నేనే ఈ వేడుక జరిపించలేనా? మహారాణి, నేడు కృష్ణుడు సంధికి రాబోతున్నాడే, ఏమిటి మన కర్తవ్యం? యుద్ధం చెయ్యడమే క్షత్రియుల కర్తవ్యం కాదు, ఉభయులకు క్షేమం సంధి. ఇది కుటుంబ కలహం. దీని కొరకు దేశ ప్రజల బలి కాకూడదు. తాతగారికి వయస్సు దాటిపోయింది. అది కాదు, పట్టు విడుపులు శౌర్యము కాదు. లేదు,
పట్టు విడుపులకే శౌర్య స్థైర్యములు అవసరం. భలే, దీని వలన పట్టు విడుపులు అలవాటైతే వీరువులు మహావీరులు అవుతారు. వివేక రహిత్యమే. ఇక్కడ ఇంకా పెద్ద మనుషులకు స్థానం ఉండదు. వృద్ధులకు వణకుతుంది దేహం, యువకులు పరిగెత్తబోలుట అవివేకము కాదు. వ్యర్థ ప్రసంగాలు మాని వినండి. ఇప్పుడు కావలసింది చేతలు. మొదటి దశలోనే రాయబారి ప్రయత్నం భంగం చేయడం ప్రధానం. దీనికి ఒకటే మార్గం. మన ఐకమత్యం ఎట్టిదో ఆ గోపాలునికి అర్థమగునట్లు అందరూ లేచి నిలిచి స్వాగతం ఇవ్వకుండా ఎక్కడి వారక్కడే కదలకుండా కూర్చుని ఉండవలెను. ఈ మాట మరచిపోకూడదు. పరమాత్మ విదురా, అడుగో కృష్ణుడు. అరే, అంత తొందర ఏమిటి దుర్యోధన నీకు? నీకోసమేగా నేను ఇంత దూరం వచ్చాను. అంతలోనే నీవు సాష్టాంగపడవలనా ఏమి? ఎంతైనా నీ భయభక్తులు, నాపై నీకున్న ప్రేమ నాకు తెలియదాయే. వాసుదేవ, స్వాగతం. మామా, క్షేమమా? క్షేమమే. ఓ శకుని మామ, కుశలమా? నాకు మీకు కుశలానికి ఏం తక్కువ. అమ్మ పుట్టిల్లు మేనమా మెరుగు. భలే బావా, బంధువుగా కాక మీరు దూతగా వచ్చారే, ఏమిటి విషయం? ఉభయులకు సంధి. ఇక్కడ యుద్ధం జరుగుతున్నదా ఏ? ఎవరు? ఓ కర్ణుడా? పాపం, ఒట్టి అమాయకుడవు కాని బుద్ధిమంతుడవు. ఇప్పుడు యుద్ధం జరగటం లేదు. జరగబోయే పోరు నివారించుటకే నేను వచ్చినది. ఏమన్నావు కృష్ణ? చిన్న సందేహం. యుద్ధోన్మాదం ఎవరికి? పాండవులకెన్నడూ యుద్ధోన్మాదము లేదు. అర్జునునకున్న ఉన్మాదమో? వాని అన్న భీముని మాట ఏమిటి? అయినా పెద్దవాడు కడు నీతిపరుడు. అక్కడ తలుండగా తోకాడదు. నేర్చుకోవలసిన సూక్తులు. కట్టిపెట్టు. నీకున్న మహావ్యాధి అదే. దుర్యోధన, ఆగు. కృష్ణ, నీ రాక కారణం ఈ సదస్సులకు తెలుప ప్రార్థన. పాండవులకు దండన 12 ఏళ్లు వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం. అది నిర్విఘ్నముగా ముగిసింది. ఇది సర్వవిదితం. అవునా? అయితే ఏముంది? ఇక వారికి ఇవ్వవలసింది ఇవ్వటం న్యాయమే కదా. ఎవరికి? పాండవులకు ఏమివ్వాలి? అర్ధరాజ్యం. ఎవరా ఇవ్వవలసింది? కౌరవులు. ఎందుకు ఇవ్వవలే? భాగంలో హక్కున్నది పాండవులకు. పాండవులట భాగమట, ఎక్కడ ఉంది హక్కు? ఏలలేదు. ధర్మరాజు దూతం ఆడాడు. సాటివాడు ఆహ్వానించాడు, ఆడినాడు. జ్ఞానం ఉంటే నిరాకరించవలసింది. మర్యాద కాదది. అట్టి ఆహ్వానము మన్నించుట రాజలాంఛనం. మన్నించాడు, ఆడాడు. రాజ్యం ఓడినాడు. అతని కర్మ. పిదప సర్వం కోల్పోయినాడు. అంతటా ఆగాడా? భార్యనే పణమొట్టినాడు. బుద్ధి ఉంటే అలా చేస్తాడా? ఓహో, కలచి వేసే ప్రశ్నలివి. అడగవలసిన ప్రశ్నలే ఇవి. కర్ణ వలదు. ఏ సిగ్గుగా ఉన్నదా? కర్ణ! కృష్ణ, భార్యను పణముట్టిన మనిషి. ఛ, మానవ అభిమానం వలదేమి? అవి లేని బ్రతుకు వ్యర్థమే. అట్టి వానికి రాజ్యమెందుకు, సుఖమెందుకు? దీనికి దూతలేలా, సంధియేలా? కర్ణ, నీ ప్రసంగం అధికం. అయినా ఉన్న మాటలే. చాలు. గతాన్ని మరచి, సత్యాన్ని తలచి, న్యాయాన్ని ఎంచి. న్యాయం? ఇది ఏం భిక్షాటన? భిక్ష కాదు, ధర్మమిది. ఆ, జూదమాడుట వింత వ్యసనం. ఫలితం బుద్ధిమాంద్యం. వైరికా సమయమే మంచి సదుపాయం. వెన్నుపోటు పొడుస్తాడు. తల తిరిగి, వ్యధ పెరిగి, తూలిపోయి బురద గుంటలో పడతాడు. కాదు, వైరి పడవేస్తాడు. ఈ కుతంత్రాలలో సిద్ధహస్తుడు శకుని. మాయాద్యూతంలో చేసిన అన్యాయం మరువవలదు. నేడు న్యాయం చేయటము మానవలదు. ఆహా,
ఉత్తముడు చెప్పిన సత్యవాక్కులు అన్నీ విన్నాము. దీనిపైన వ్యర్థవాదములు, మాట పట్టింపులు మనకు క్షేమం కాదు. అన్న ధృతరాష్ట్రులు, విజ్ఞులైన పెద్దలు ధర్మం సెలవేయండి. చిన్నాన్న, రాజ్యానికి వారసుడని నేను. నా ఇష్టమును కాదనగల హక్కు ఎవరికి ఉంది? పాండవులకు చెందవలసిన సగభాగమిచ్చుట న్యాయము, ధర్మసమ్మతము. నా అనంతరమే అది సాధ్యం. 5గురికి మనిషికొక్కటిగా 5 ఊళ్ళైనా ఇవ్వు. 5 ఊళ్ళ 5 ఇళ్ళు కూడా ఇవ్వం. సూదిమనంత చోటు కూడా దొరకదు. దయచేయండి. దుర్యోధన, దుర్యోధన, మన్నించండి తాత, మన్నించండి. నా మనసు మారదు. దుర్యోధన, మరోసారి ఆలోచించు. లేదు, అనవసరం. పరంధాముని సూచనలు పాటించదగినవి. బంధువులతో పని. గురుదేవా, ఇది బాంధవ్యం కాదు, హక్కులకు సంబంధించిన విషయం. కుమారా, ఏమి ఇందరి పెద్దల మాటను తోసివేయకు. యోచించి మరీ బదులు చెప్పు. నా నిర్ణయం మారదు. భీకర యుద్ధమే ఇక శరణ్యం. అది నీకు ఇష్టమా? నాకు ఇష్టమైనదే అది. అప్పుడు గాని వారు అంతమందరు. ఇప్పుడే అది చెప్పటం ఎలా సాధ్యం? ఎవరు చెప్పజాలరు. ఈ హాస్యము అపజయం మాదని తెలుపునదా? నీవే చెప్తున్నావు, నాకేం తెలుసు. సెలవా నాకు మరి? భోజనం చేసిపోవచ్చు. మీ తమ్ముడు విదురుని కుటీరంలో తిన్న ఆహారం ఇంకా జీర్ణం కాలేదు. భక్తితో సమర్పించిన ప్రసాదం కదా. అయ్యో పాపం, నా మీదున్న కోపం వారి మీద చూపించకు. ఆయన సజ్జనుడు. ఎవరికి సజ్జనులు? పాండవులకు, తమకు. నేను సజ్జనులకు సజ్జనుడనరా. ఇట్టి ద్రోహ బుద్ధి తమ వృత్తి. అది తమ నేరము కాదు, పుట్టుక లక్షణం. తులువా, ప్రేలవద్దు. మాతో ఉంటూనే శత్రువుల దూతగా వచ్చిన వారికి విందులు చేసి మమ్మ అవమానించినావు. ఒకే రక్తం పంచుకుని జన్మిస్తే ఇలా మాట్లాడతావా? తాతగారి దాసీకి పుట్టిన బిడ్డము. ఇప్పుడు ఆ బుద్ధి పొమ్మంటే మాత్రం పోతుందా? బుద్ధిహీనుడా, ఏం కూసా? నా గుండెలను ఈటలతో చీల్చివేసినా నేను సహించేవాణ్ణి. నా మాతృమూర్తినే అవమానించినావే. అవురా, ఎంత సాహసంగా నీకు! ఆయన చిన్నవాడని దైదలు చూరుకుంటున్నాను, లేకుంటేనా? ఏం చేయగలవు? దుర్యోధుడా, నీ ప్రవర్తన చాలా తప్పు. ఆయన విల్లు విలయకారకం. పరంధామ, సరిగ్గా సమయానికి జ్ఞాపకం చేశావు. నా విల్లు విలయకారకం. అది ఈ మూర్ఖులకు ఉపయోగంకారా? లోకంలో శౌర్యానికి మారుపేరైనట్టి దివ్య ధనుసు విష్ణువు చేతి ఆయుధం. అది ముక్కలైంది. ఇతని శౌర్యము ఒక్కలైంది. దుర్యోధన, ఈ సమయంలో నీకు విపరీత నష్టం శోచనీయం. నా ప్రాణాధికమైన కర్ణుడు నాకున్నాడు. అతన్ని మించిన వీరుడా ఇతడు. తొందరపడకు. కర్ణుని శౌర్యం నేను చూడలేదు, విన్నాను. అయినా ఇంతవరకెన్నో యుద్ధాలు చూచిన వారు భీష్మాచార్యుడు, యుద్ధతంత్రం ఎరిగిన వారు. వారి సహాయం లభించుటే నీకొక మహద్భాగ్యం. కర్ణ, నీవు కోప్పడకు. నిన్ను నేను కించపరిచానని. సరే, నేను మరలిపోవలసిందేగా. పునరాలోచన కావించి సరి అయిన సమాధానం చెప్పగలవా? ఇచ్చినదే మా తుది సమాధానం. మనం తిరిగి కలుసుకోవడం ఎక్కడ? భండన భూమిలో. కృష్ణ, నా బిడ్డలకు 5 గ్రామాలు కూడా ఇవ్వనని పట్టుపట్టాడే దుర్యోధనుడు. ఇది ఏమి న్యాయం? నన్నేం చేయమంటావత్త? న్యాయం వివరించాను, ధర్మం బోధించాను. కాని సూది మొనంత స్థలమైనా ఇవ్వ నిరాకరించారు. సరే, ఇక మన కర్తవ్యం ఏమిటి? నీ బిడ్డలు నీ సొత్తు. భావి కర్తవ్య నిర్ణయం నీది. కృష్ణ, నువ్వు దొంగవు. నన్ను శోధిస్తూ ఐశ్వర్యంలో పుట్టి ఐశ్వర్యంలో పెరిగి ఇందరు వీరపుత్రులకు మాతనై తుదకి పగిది పొట్టకూటికి పరుల పంచల పడి ఉన్నాను. ఇదే అందరికీ మహదానందమైనచో నా ప్రాణాలు పరుల ఇంటనే విడుస్తాను. యుద్ధ నివారణకై నీకు కుటీరవాసమైన సమ్మతమేనని తలచాను. కాని నా ఆశ నిరాశయ్యింది. అత్త అత్త, వద్దమ్మా, వద్దు. అది రాజదృష్టి. ఆ చూపంటేనే నాకు భయం. లోకాన్ని ఏడిపించడమే నీకు ఒక వేడుకైనదే. ఈ అభాగ్య జీవిపై నీకు సానుభూతి కలుగునా? నా బుద్ధి లక్షణం అది. సతతము ఆనందమునే అభిలషించువాడను. సరే, అది అలా ఉంచు. అత్త, యుద్ధం నిశ్చయం, విజయం నిశ్చయం. విజయమా? ఎవరికి? దుర్యోధనుని. కృష్ణ, ఎంత కలవరమత్తా నీకు! దుర్యోధనునికి కాదనేగా నేను అనబోయాను.
కృష్ణ, దుఃఖముతో ఇదివరకే నా గుండెలు కుళ్ళిపోయినవి. ఇంక నీ పరిహాసములతో నన్నిలా బాధించవలదు. కర్తవ్యం నీవే చెప్పరాదా? ఇప్పుడిక జయాపజయాలు నీ చేతిలో ఉన్నవి. మళ్ళీ పరిహాసమా కృష్ణ? కాదత్త, యథార్థమే నేను చెప్పేది. ముందు ఇప్పుడు నీ ఒక మాట దాచక చెప్పు. అత్త, కన్య వయస్సులో నీకొక పుత్రుడు పుడితే అతన్ని నదిలో వదిలిన మాట నిజమేనా? కృష్ణ, ఈ విషయము నీ తండ్రికి కూడా తెలియదే. ఎవరు చెప్పారు నీతో ఇది? నా చెలికి ఒక్కతికే తెలుసు. అది ఎప్పుడో చనిపోయిందే. పాపకార్యాలు దాచిపెట్టిన దాగవత్త, అవి ఎప్పటికైనా బయటపడతాయి. కృష్ణ, నన్ను మన్నించవా? అత్త, సర్వము తెలిసిన వాడవు. తాడు చేసిన ఆ అవినీతికి నేడనుభవిస్తున్న పాపం చాలు బాబు. నన్ను కాపాడు. అత్త, నీ ప్రథమ పుత్రుడు జీవించియే ఉన్నాడు. ఏంటి? నా పుత్రుడు జీవించే ఉన్నాడా? ఆ, ఎవరతను? కృష్ణ, త్వరగా చెప్పు. నీ పుత్రుడే నీ శత్రువు. అర్జునుని తుదముట్టింతునని ప్రతిజ్ఞ పూనియున్నాడే అతడే అతడు, కర్ణుడు. ఎవరు? కర్ణుడు? కర్ణుడు నా పుత్రుడా? అయ్యో, ఒకే రక్తాన్ని పంచుకు పుట్టి ఒకరికొకరు శత్రువులైనారా? కృష్ణ, నీ లీలా వినోదం హృదయ నిర్భేదం. అది అలా ఉంచు. వెంటనే నీవు బయలుదేరి కర్ణునింటికి పో. అవును, నేను అదే అనుకుంటున్నాను. అతన్ని మనతో చేర్చుకున్నట్లయితే శత్రువుల గర్వమణుగుట నిశ్చయం. ఆహా ఆహా, చక్కని ఆలోచన. అత్త, నీ ప్రయత్నం జయప్రదం కావచ్చు. అత్త, అది ఫలించకపోతే ఆ మీదటైనా ఈ విధంగా ప్రయత్నించు. సరే, నా కోరిక నెరవేరదు. పోనీ నీ కోరికే చెప్పు. నీవిటు రాకపోయినా 2 వరములైనా ఇవ్వు అని అడుగు. పరముల? అవును. ఏమిటది? అది రహస్యం. అర్జునుని అంతము చేతునని అతను దుర్యోధనునకు మాట ఇచ్చి ఉన్నాడు. అర్జునుని సంహరించున్నది కర్ణుని వద్ద ఉన్న నాగాస్త్రం ఒక్కటే. అది ఒక్క మారుకు మించి ప్రయోగించనని ఒక్క వరం అడుగు. అది మొదటి తడవే అర్జునుని అంతం చేయదా? అవును, చేయవచ్చును. అయ్యో కృష్ణ! ఏమిటత్త, యుద్ధంలో నేనుండేది అర్జునుడు ముందేగా. అది జరగకుండా నేను ఉపాయం ఆలోచిస్తాను. దానికి నీవు భయపడవలదు. సరే, ఆ 2వ వరం? అర్జునుని తప్ప మిగిలిన 4 చంపనని అతని వద్ద వాగ్దానం తీసుకో. కృష్ణ, అందువలన కర్ణుని ప్రాణానికేమీ ఆపద రాదుగా? అదిప్పుడు ఎలా చెప్పగలం? ఒకవేళ అతనికి ఆపద వచ్చినా రావచ్చును. ప్రథమ పుత్రుడు, అతని మరణము మాత్రము నా మనసెట్లు భరించగలదు? ఏమైనా నీకు ఆశ అధికం అత్త. పగవారందరూ మడి అవలే, నీ పుత్రులు మాత్రం సౌఖ్యముగా బ్రతకవలే. అంతేగా? మానవ మాతృలము, మోహ వివశులము. అత్త, అత్త, నీవు ఒక ధర్మాన్ని మరువవలదు. బలవంతుడుగా ఒకడు జన్మించవచ్చు, కానీ పెంపకం వల్లనే అతడు గుణవంతుడుగాను మారగలడు. అపనిందకు భీతిల్లి కర్ణుని నువ్వు విడిచిపెట్టావు. అతను వెళ్లి చెడ్డవారితో చేరిపోయాడు. కలుపును వేళ్లతో పెకలించబోతూ ఒక్క మొక్కను మాత్రం వదిలివేయడం సాధ్యమైన కార్యమా? కృష్ణ, ధర్మశాస్త్రవేత్తవు నీతో వాదించ భావ్యమా? అయినను పుత్రవాత్సల్యం కదా, నేనేం చెయ్యని చెప్పు. అత్త, వేరెవ్వరూ ఎరుగరు కర్ణుడు నీ బిడ్డని. చేజారిపోయాడు. సద్బుద్ధితో గతం మరచి వచ్చి చేరతాడేమో. ఆ మాట అతన్ని అడిగి చూడు. నా బోటి ఒక పాపిని కర్ణుడు తల్లిగా పొందినందుకు జీవితంలో ఎంతటి అవమానము ఆపదలు అనుభవించాడో. అత్త, అత్త, బయలుదేరు. చివరకు యుద్ధానికి తాంబూలాలు పుచ్చుకొనడమైనది. తరువాత జరగవలసిన కార్యక్రమం ఏమిటి? యుద్ధశాస్త్ర ప్రకారం మొట్టమొదట దళపతి ఎన్నిక జరగవాలి. మహావీరుడు కర్ణుడే దళపతి. దుర్యోధన, తొందరపడవద్దు.
మహావీరుడన్నంత మాత్రమున ఆ పదవి లభించదు. వయసు అవసరమా? సందేహమా? వయోవృద్ధులైన వారికి విల్లిస్తే చేతికర్రగా ఉపయోగిస్తారు. అట్టి విల్లెక్కు పెట్టుటకు నాబోటి యువక వీరులే అర్హులు. వట్టి మతకర ఉండేది. తాత, కోపపడవలదు. కర్ణుని మాటల్లో అర్థం ఉన్నది. లేదు, 6 బయలులో బాణాలను ప్రయోగం చేసినంత మాత్రముననే అది శౌర్యము కాదు. వ్యర్థ ప్రసంగం, వట్టి వాచాలం. శౌర్యమే ఉంటే వచ్చిన నిద్రించమని. కర్ణ, మాటలతో పాటు వైషమ్యములు పెరుగును. ఓర్పు అవసరం. నా మాట ఆలకించండి. కర్ణుని కన్నా ఎన్నో యుద్ధాలు చేసిన అనుభవం గలవారు భీష్ముడు. ఇది గుర్తుంచుకోండి. అక్షరాలా నిజం. తన మట్టుకు ఏనుగు మహాబలము కలదే కావచ్చు. మృగరాజు అను సార్థక నామానికి రాజఠీవి గల సింహమే అర్హమని మరువవలదు. అందుచేత ఏనుగును స్వప్నంలో వేధించు క్షత్రియ సింహం ఒక్కటే నాయకత్వానికి తగి ఉన్నది. అదే మాదిరిగా ఈ నాయకత్వానికి వృద్ధ బ్రహ్మచారులు భీష్ములే అర్హులు. ఈ సైన్యాధిపత్యం వారిదే. బహుముఖ ప్రజ్ఞాశాలి వారే మన సేనాపతి. పుట్టు పూర్వోత్తరాలు లేక ఎక్కడో పుట్టిన పూచిక పుల్లకు ఎవరూ పట్టం కట్టి ఇవ్వరు. ఇది నా ఉద్దేశం. మిత్రమా, నాకు సంభవించినట్టి కులహీనతను లోపంగా ఎంచిన నవమానాగ్నిలో కాల్చివేస్తున్నాడు ఈ అహంకార పూరితుడు. తల్లి తప్పిదం పుత్రుడు మోస్తున్నాడు. నా పాపమిది. ఏం చెయ్యను అమ్మా. కర్ణ, మహావీరుడవు, కలత పడకూడదు. నా క్షేమమే నీ ధ్యేయం. అది మరువకు. విజయం మనకు ముఖ్యం. దుర్యోధన, పితామహులు భీష్ములే దళపతి కాగలరు. మన పెద్దలను గౌరవించుట మనకే గౌరవం. అలాగే కానివ్వండి. తాత భీష్ములే దళపతి. ప్రభు, ఇదిగో వీర ఖడ్గం. సంతోషం, కృతజ్ఞుడను. సర్వసేనాపతి, ఇప్పుడే నానావిధ సేనా నాయకులను మీరు ఎన్నుకుని నియమించవచ్చును కదా? అవును, ఇప్పుడే నియమించగలవాడను. మహాజనులారా, ఏ విధమైన సహాయము లేక ఒంటిగా నిలిచి పోర సామర్థ్యము గల మహావీరుడే అతిరథుడని అనబడగలడు. దానిని బట్టి భీష్ముడైన నేను, ద్రోణాచార్యులు, వారి పుత్రుడు మహావీరుడు అశ్వత్థామ అయినట్టి ఈ ముగ్గురము అతిరథులం అవుతున్నాము. తరువాత శల్యుడు, భగదత్తుడు, భూరిశ్రవుడు, వీరు ముగ్గురు మాత్రం యుద్ధమున ఒక్క రథ సహాయముతో మాత్రమే పోరు సల్పు మహారథులుగా నియమిస్తున్నాను. మూడవదిగా 100 మంది సహాయముతో పోరు సల్పు సమరథులుగా కృతవర్మ, కృతలోచనుడు, కనకసేనుడు అయిన ఈ ముగ్గురును కడపంక్తిలో మహాప్రవాహం లాంటి సేన మధ్య నిలబడి పోరు సలుపు అర్ధరథునిగా కర్ణుని నియమిస్తున్నాను. దుర్యోధన! నేను అర్ధరథుడనా? సాధారణ సైనికుల మధ్య నిలబడి పోరు సల్పు వట్టి అనామకుడనా? భీష్మ, శౌర్య సాహసాలే ఉంటే నీవు నియమించిన ఈ సాధారణ అర్ధరథునితో అతిరథునిగా దళపతిగా మహావీర వీకు నీవు నన్నెదిరించి నిలబడి పోరాడు. చేపట్టు నీ ఖడ్గం. నా మీద ఒట్టు. ముందు నీవా ఖడ్గమరలో ఉంచు. దుర్యోధన, నేను అర్ధరథుడనా? నా మాట విను. ఖడ్గమరలో పెట్టు. భీష్మ, అసూయ కారణముగా పగ సాధించకోరు దుర్బుద్ధివి. దళపతి అర్హత గలవాడివేనా? న్యాయం ఆలోచించి చెప్పు. న్యాయాన్యాయముల విచక్షణ నాకొక్కడికే తెలుసు. ఆ ధర్మాధర్మాల చర్చకు నీకు అర్హత లేదు. గుంటె నక్కకు పెత్తనమిస్తే పొలాల్ని పాడు చేస్తుంది, స్వార్థం చూసుకుంటుంది. అట్టి పెద్దరికమే నీది. ఆ నక్కలే కార్యం జయప్రదం చేయగలవు. కర్ణ, నేడు నేను నీ దళపతిని. మర్యాదగా నేను చెప్పినట్లు చేసి పడి ఉంటూ పో. మిత్రమా, నీ ప్రేమజాలంలో కాదు, నీ ఇనుప పంజరంలో చిక్కుకున్నాను. ఎంత అన్యాయం, ఎంత అక్రమం! నిండు సభలో ఇదే నా నిర్ణయం. భీష్ముడు దళపతిగా ఉండి నడుపు ఈ పోరులో నేను అర్ధరథున్నే కాదు, అతిరథునిగా కూడా యుద్ధము చేయను. అతడు లేని రణరంగంలోనే నా వీరకరవాల విహారం, వైరివీర సంహారం, నా మిత్రుని విజయ పతాక ప్రణయ విన్యాసం. నా ఖడ్గం మీద ఒట్టు వేసి చెప్తున్నాను, భీష్ముడు బ్రతికినంత వరకు యుద్ధ భూమి ప్రవేశించను. కర్ణ, ఇది సత్యం. కర్ణ, మిత్రమా,